హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి ఏమి లేనప్పుడు ఒక్కసారి విధంగా అటుకులతో వడల్ని ప్రిపేర్ చేయండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు అటుకులను వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం లావుగా ఉన్న అటుకులను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే సన్నగా ఉన్న అటుకులను కూడా తీసుకోవచ్చు. అటుకులను వేసుకున్న తర్వాత అటుకులు మునిగేంత వరకు కూడా వాటర్ను వేసుకొని 1-2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్ సగానికి వాటర్ని తీసుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే అటుకుల్ని నానపెట్టుకోవాలి. ఈ విధంగా నానితేనే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి వడలు అనేవి. సో ఈ విధంగా వాటర్ని వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మూతను పెట్టేసేసుకొని చక్కగా నాననివ్వాలి అటుకుల్ని. ఇక్కడ నేను మీకు ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. అటుకులు చక్కగా నానిపోయినాయి. సో ఈ విధంగా నానిపోయిన తర్వాత ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా అయితే కలుపుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో 2-3 పల్సులు ఇచ్చి కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కూడా ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా మెత్తగా అయితే చేసేసుకోవాలి. మనం మినపప్పుతో వేసుకునే గారెపిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అటుకుల పిండి కూడా అలాగే ఉండాలండి. మెత్తగా అయితే అయిపోవాలి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా అయిపోతే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అన్నమాట. అటుకుల పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని తీసుకొని చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తినే ఘాటును బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. అల్లం ముక్కల్ని వేసుకోవడం వల్ల గారెలు మంచి టేస్ట్గా అయితే వస్తాయన్నమాట. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. గారెలకు మంచి బైండింగ్ లాగా ఉపయోగపడడానికి ఇందులో ఒక 3 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. మీరు కావాలి అంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చండి. మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేస్తాను. అటుకుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్తో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే గారెపిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి. అలా అని మరీ లూజ్గా ఉండకూడదు, అట్లా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని, ఆయిల్ కానీ లేకపోతే వాటర్నైనా అప్లై చేసుకోవచ్చండి. ఆయిల్ని అప్లై చేసుకొని చిన్న చిన్న రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని అరచేతిలో పెట్టి ప్రెస్ చేసి మధ్యలో హోల్డ్ చేస్తారంటే చక్కగా మనకి వడ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునే వడ మరీ సన్నగా ఉండకూడదు, అలా అని మరీ లావుగా కూడా ఉండకూడదండి. మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్స్ని క్లోజ్ చేసుకుంటూ వడని ప్రిపేర్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా అయితే మనకి వడలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఒక్కొక్క వడని చేసుకుంటూ ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. మనం తీసుకున్న 2 కప్పుల అటుకులకి నాకు ఇన్ని వడలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయితేనే మనం చేసే వడలు అనేవి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలని 1 బై 1 ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన వీటిని సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. అట్లానే హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేసినట్లయితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా మనకి వడలు అనేవి ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.